హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు స్వాగతం సుస్వాగతం. మరి మన హైదరాబాద్లో టీ తాగాలి అంటే దాంతోపాటు బిస్కెట్లు ఉంటాయి. దాన్ని ఉస్మానియా బిస్కెట్స్ అంటారు. అయితే దానికి ఎన్నో కథలు ఉన్నాయి. ఒకటేంటంటే మన హైదరాబాద్ని పరిపాలించిన ఉస్మానియా ఎవరున్నారో ఆయన పేరు మీద పెట్టారని. ఇంకోటి ఏంటంటే ఈ మన ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా, అందులో డైటీషియన్స్ ఆ రెసిపీ క్రియేట్ చేశారని. ఎలా క్రియేట్ చేశారో ఎవరు చేశారో మనకు కరెక్ట్గా తెలియదు, కానీ ఆ బిస్కెట్ మాత్రం టీతో తింటుంటే భలే అద్భుతంగా అమృతంలా ఉంటుంది. సో మరి ఈ ఉస్మానియా బిస్కెట్లో గొప్పతనం ఏంటంటే చక్కగా గుండ్రంగా దానిపైన ఒకప్పుడు కుంకుమ పువ్వు నీళ్లు పోసి తయారు చేసేవాళ్ళట. మరి ఆ ఉస్మానియా బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం 120 గ్రాముల బటర్ కావాలి. అయితే బటర్ని మీరు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఎందుకు ఇలా సాఫ్ట్గా ఉంది అంటే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో ఉందనుకోండి గట్టిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉండదు. ఇలా రూమ్ టెంపరేచర్ని పెట్టుకున్న బటర్ని తీసుకుంటే మనం చూడండి ఇలా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా బటర్ తోటి చక్కగా చేసేసుకోవచ్చు. మరి బటర్ లేదనుకోండి, మన దగ్గర వెన్న లేకపోతే మనకి వెజిటేరియన్ ఫ్యాట్స్ అంటే వనస్పతి ఇలాంటివి మనకి దొరుకుతూనే ఉంటాయి కదా మార్కెట్లో, అవన్నీ వాడుకోవచ్చు. దీంట్లో మనం ఒక 80 గ్రాముల షుగర్ని పొడి చేసుకొని ఇందులో కలిపేసుకుందాం. ఈ బిస్కెట్లో కొంచెం ఉప్పుగా కొంచెం తీయగా ఉంటుంది, అందుకని మన టాటా సాల్ట్ ఇందులో కొంచెం వేసుకుందాం. ఈ టాటా సాల్ట్ కూడా వేసుకొని బటర్ ఏదైతే ఉందో ఈ పౌడర్ షుగర్తో పాటు కలిపేసుకుందాం. దీన్ని క్రీమింగ్ అంటారనమాట. ఈ క్రీమింగ్ షుగర్ని మన బటర్ని చక్కగా క్రీమ్ చేసుకోవడం. ఇలా స్లోగా మనం క్రీమ్ చేసుకొని కలిపేసుకుందాం. కొన్నిసార్లు మన వెన్నలో కూడా సాల్ట్ ఉంటుంది, అలాంటప్పుడు చూసి వేసుకోండి. కొంచెం అటు ఇటు ఉన్న ఈ బిస్కెట్లో అంత తెలియదు ఉప్పు. ఇంకొకటి ఏంటంటే ఈ వెన్న ఎప్పుడు ఇలా ఎల్లోగా ఎందుకుంటుంది, ఎందుకంటే దీంట్లో వెన్న తెల్లగా వెన్న ఉంటుంది, దాంట్లో కొంచెం అంతా ఎల్లో కలర్ వేస్తారు, చూడడానికి అందంగా ఉంటుందని. అయితే కొన్నిసార్లు దీంట్లో కొన్ని వైటమిన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ వెన్నని చక్కగా మనం ఇలా మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఇప్పుడు క్రీమ్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం మిగతావి వేసుకోవాలి, కానీ ఇది ముందు పక్కన పెట్టేసి ఇక్కడ మన దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం. మన దగ్గర 200 గ్రాముల మైదా ఉంది. ఇందులో కొంచెం అంత కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మనకి ఒక మంచి టెక్స్చర్ కూడా వస్తుంది. అలాగే ఇందులో మనం కొంచెం కాడమం పౌడర్, మన యాలకులు ఉంటుంది కదా దాని పొడి, రకరకాల స్వీట్లో వేసుకుంటాం. అలాగే ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో మిల్క్ పౌడర్ కూడా వేస్తారు, మంచి స్వీట్ ఫ్లేవర్ కోసం. ఒకవేళ మీరు దగ్గర లేకపోతే మనం తర్వాత దానిపైన మిల్క్ కోటింగ్ ఇస్తాం, అది చూడండి ఎలా ఉంటుందో. కొంచెం అంతా మిల్క్ పౌడర్ కూడా వేసుకుందాం. అలాగే మరి బిస్కెట్ లైట్గా చక్కగా రావాలి అంటే వెన్న ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి చిటికెడంతా బేకింగ్ పౌడర్. ఇవన్నీ వేసేసి ఫస్ట్ దీన్ని కలిపేసుకుందాం. బేకింగ్ పౌడర్ వేసుకున్నప్పుడు చక్కగా కలుపుకోవాలి. హోటల్లో మేము చేసేటప్పుడు అయితే ఇవన్నీ ఇలా కలిపేసి చక్కగా జల్లెడ పట్టేస్తాం, అప్పుడు చక్కగా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. చక్కగా మనం కలిపేసుకుందాం, ఎందుకంటే మన కస్టర్డ్ పౌడరు అన్నీ చక్కగా మిక్స్ అయిపోవాలి. ఇలా అన్నీ కలిపేసుకున్న ఈ పిండిని మనం ఈ మన బటర్లో వేసేసుకుందాం. వేసుకొని ఫస్ట్ దీన్ని చక్కగా కలిపేసుకుందాం. ఈ బటర్లో కూడా కొంచెం తేమ ఉంటుంది కదా, దాంతో కూడా చక్కగా కలుస్తుంది. చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇలా తీసి చేతితో కూడా కలిపేసుకుందాం. కానీ మనం పిండిలా రుద్దుకోవాలంటే దీంట్లో చిటికెడంత పాలు కూడా వేసుకోవాలి. 2 చెంచాల పాలు పోసుకుంటే సరిపోతుంది. వేసుకొని దీన్ని చక్కగా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ముద్దలాగా దీన్ని చేసేసుకుందాం. పిండిని ఒక ముద్దలాగా చేసేసి పెట్టేసుకొని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చపాతీ కర్రతోటి మనం రోల్ చేసుకుందాం. ఇలా పిండిని మనం చేసుకున్న తర్వాత అయితే నీళ్ళు ఎక్కువగా ఉండకూడదు, ఇలా స్లోగా చూడండి. ఇప్పుడు దీన్ని గట్టిగా అంటే విరిగిపోతుంది చూడండి. అలా పిండిని తీసుకొని దీన్ని స్లోగా మనం రోల్ చేసుకోవాలి. రోల్ చేసేటప్పుడు విరుగుతూ ఉంటుంది, కానీ మనం చేతితోటి కొంచెం దగ్గరికి ఇలా అనుకొని రోల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కొంచెం అంత
మైదా పిండిని కూడా కొంచెం జల్లుకొని మనం దీన్ని స్లోగా రోల్ చేసుకుందాం. రోల్ చేసేటప్పుడు ఇదేదో జొన్న రొట్టె రోల్ చేస్తున్నట్టే ఉంది, కానీ సన్నగా ఇలా రోల్ చేసుకుందాం. మీరు చూస్తే ఇలా క్రాక్స్ లాగా కనిపిస్తున్నాయి. అవి కుకీ రెడీ అయినప్పుడు ఆ క్రాక్స్ కూడా మనకి చాలా అందంగా కనిపిస్తాయి. ఈ కుకీ కట్టర్ లాంటిది ఏదన్నా తీసుకొని మనం వీటిని గుండ్రంగా కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు చూడండి నేను ఎంత థిక్నెస్గా చేశాను. బిస్కెట్లు ఇంతకంటే కొంచెం చిన్నగా ఉంటాయి, మరి ఒక్కొక్క సైజు ఒక్కొక్క చోట ఉంటుంది. మరి ఇవైతే నాకు పర్లేదు, స్టాండర్డ్గా కనిపిస్తుంది. ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకొని మరోసారి మళ్ళీ రోల్ చేసుకొని కట్ చేసుకుందాం. చూడండి, ఒక్కొక్క బిస్కెట్ తీసుకొని ట్రేలో, ఆ ట్రేకి కూడా కొంచెం బటర్ పెట్టాను. ఇలా కుకీస్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని మనం చక్కగా అరేంజ్ చేసుకుందాం. ఇలా అయితే కొంతమంది కొంచెం సన్నగా చేసుకుంటారు. నేనేమో కొంచెం నాకు ఆ బైట్ అనేది ఉండాలి, తినేటప్పుడు కొంచెం తిన్న ఫీలింగ్ ఉండాలి. అందుకే కొంచెం లావుగా చేసుకున్నాను, సరిపోతుంది. ఈ మిగతా పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా మనం దగ్గరకు అనేసి మళ్ళీ ఒక్కసారి ఇలా రోల్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసి మిగతా కుకీస్ అన్నీ కూడా రెడీ చేసేసుకుందాం. మిగతా పిండిని కూడా ఇలాగే దగ్గరకు అనేసి కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో సింపుల్. మరి ఇంతకుముందే చెప్పాను కదా, వీటిపైన కుంకుమ పువ్వు నీళ్లు పోసేస్తారని. ఇప్పుడు ఈ కుంకుమ పువ్వుని పాలల్లో కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుంటాం. కలిపేసుకొని ఈ పాలని ఇలా బిస్కెట్లు ఏవైతే చేసామో దానిపైన ఇలా వేసేస్తారు. వేసేసిన తర్వాత పాలని ఇలా ఈ బిస్కెట్ల పైకి ఇలా ఈ ఎక్స్ట్రా పాలు ఏవైతే వచ్చేసాయో ఇవన్నీ కూడా ట్రేలో నుంచి తీసేస్తారు. ఇలా తీసేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఇలా కుంకుమ పువ్వు ఇలా కుకీస్కి ఇలా అంటుకొని ఉంటుంది. ఇది బేక్ అయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ సైడ్లో ఎక్కడ ఉంటే కూడా మీరు తీసేసి మళ్ళీ కుకీస్ మీద అంటియండి. ఇది మంచి కలరే కాదు, మంచి సువాసన కూడా మన కుకీస్కి వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ప్రతి కుకీ మీద కొంచెం కుంకుమ పువ్వు ఉంది, సూపర్గా ఉంటుంది. ఇలా ఇదే ఉస్మానియా బిస్కెట్స్, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండే బిస్కెట్స్. మరి చూసారు కదా, ఇలా పాలు పోసేసి మనం తీసాం. ఈ కుంకుమ పువ్వు దీన్ని అంటుకొని ఉంది. ఇప్పుడు అవన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనం దీన్ని ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. నిమిషాల తర్వాత మన ఉస్మానియా బిస్కెట్స్, మరి దానికి చాలా స్టోరీలు ఉన్నాయి, అవి తెలుసుకుందాం. ముందైతే ఈ బిస్కెట్లు బయటికి తీద్దాం. మన ఉస్మానియా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఈ బిస్కెట్స్ తిన్న వాళ్ళకి ఎప్పుడన్నా టీ అనేది తాగామంటే ఈ బిస్కెట్లు గుర్తు రావాల్సిందే. ఎందుకంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ బిస్కెట్స్. అయితే మరి కొంచెం చల్లారిన తర్వాత తీద్దాం, ఎందుకంటే ఇవి బిస్కెట్లు చాలా డెలికేట్గా ఉంటాయి. ఇట్లా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతాయి. పైనేమో కొంచెం తీపిగా మంచి కుంకుమ పువ్వు సువాసన, కొంచెం ఉప్పు, కొంచెం తీపి, భలేగా ఉంటాయి. మరి కొంచెం చల్లారిన తర్వాత తిందాం. ఆహా, వేడి వేడి టీతో ఎంతో టేస్టీ కుకీస్. ఇవి వరల్డ్ వైడ్ ఫేమస్. హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఈ ఉస్మానియా బిస్కెట్స్ కొనుక్కొని తింటూ ఉంటారు. ఈ టేస్ట్ మరో ఏ బిస్కెట్లోనూ రాదు. ఎంతో టేస్టీగా చక్కగా మెల్ట్ అయ్యే ఈ ఉస్మానియా బిస్కెట్స్ హైదరాబాద్లో చాలా ఫేమస్. తప్పకుండా మీరు కూడా చూస్తారు కదా, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చేసేసాం.
కొంచెం చల్లారిన తర్వాత చక్కగా కరకరలాడుతూ భలేగా ఉంటాయి. ఏముంది, టీ చేసుకోండి, ఇలా ముంచి కూడా తినండి, అద్భుతంగా ఉంటుంది. డౌటే అక్కర్లేదు. వా అంటే సూపర్ వారేవా మన ఉస్మానియా బిస్కెట్స్. ఉస్మానియా బిస్కెట్స్ తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో 120 గ్రాముల బటరు, 80 గ్రాముల పౌడర్ షుగరు, చిటికెడు ఉప్పు వేసి క్రీమ్ లాగా కలుపుకోవాలి. అందులో 200 గ్రాముల మైదా పిండి, కస్టర్డ్ పౌడర్, యాలకుల పొడి, మిల్క్ పౌడర్, బేకింగ్ పౌడర్ వేసి కలిపి ఈ బటర్ మిశ్రమంలో వేసి ఒకసారి చక్కగా కలిపి కొన్ని పాలు పోసి ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ ముద్దను రోల్ చేసి ఒక కటర్తో రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఈ కుకీస్ పైన కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి అవన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. టీతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ గురించి చెప్పాను అనుకోండి, నోరు అంటుంది, ఎందుకంటే పుల్లగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా పోస్టర్ల మీద డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. కానీ తినాలంటే ఎంత పుల్లగా ఉంటుందని ఎంతని తింటాం. కానీ ఉసిరికాయ గురించి మాట్లాడుతున్నాను, అది చాలా బాగుంటుంది. ఉసిరికాయ కొబ్బరి చట్నీ చేసుకొని తినండి. ఏంటి, ఉసిరికాయలో అద్భుతమైన చాలా రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో కంపేర్ చేస్తే ఉసిరికాయల్లో వైటమిన్ సి అనే కాదు, ఆరోగ్యానికి మంచిగా ఉండే చాలా గుణాలు ఉన్నాయంట. సో తప్పకుండా ఈ రాగిని చేసి చూపించే ఉసిరికాయ కొబ్బరి చట్నీ ట్రై చేయండి. ఈరోజు చకచకా చట్నీల్లో మీకోసం ఆమ్లా చట్నీ తీసుకొచ్చేసాను. ఆమ్లా అంటే మీ అందరికీ తెలుసు కదా, ఉసిరికాయ. మనకి మార్కెట్లో ఇప్పుడు ఉసిరికాయలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. ఉసిరికాయ మన హెయిర్కి అలాగే మన స్కిన్కి కూడా చాలా మంచిది. సో మరి ఉసిరికాయతో చక్కటి చకచకా చట్నీ మీకోసం. సో మరి ముందుగా మనకు కావాల్సింది ఉసిరికాయని చక్కగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మీరు గ్రైండర్లో వేసుకోండి. మనం ఇవేవి ఫ్రై చేయట్లేదు, నూనెలో వేయించుకోవట్లేదు, అన్నీ డైరెక్ట్గా గ్రైండర్లో వేయటమే. అలాగే పచ్చిమిరపకాయలు తగినంత, చెప్పాను కదండి మాకు చట్నీలలో కొంచెం కారం ఎక్స్ట్రా ఇష్టం, సో కొంచెం ఎక్కువగా పచ్చిమిరపకాయలు, అలాగే పచ్చి కొబ్బరి ఒక చిన్న పీస్ వేసుకోవచ్చు. ఒక 5 పెద్ద ఉసిరికాయలు తీసుకుంటే ఒక చిన్న పీస్ పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు మీరు. ఇందులో సాల్ట్ తగినంత, మన టాటా సాల్ట్. ఫస్ట్గా మనం ఇవి గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం బరకుగా చేసుకుంటే ఈ ఆమ్లా చట్నీ చాలా బాగుంటుంది. మనం కొబ్బరి పచ్చడి ఎలా చేసుకుంటామో అలాగే కొంచెం బరకుగా ఒక స్పూన్ పెట్టుకొని కాస్త మిక్స్ చేసుకోండి. చూడండి, కొంచెం బరకుగా ఉంది, కొంచెం వైట్గా కనిపిస్తుంది, అలాగే గ్రీన్గా కనిపిస్తుంది. ఆమ్లా నుంచి అంటే మన ఉసిరికాయ నుంచి గ్రీన్ కలర్, కొబ్బరి నుంచి వైట్ కలర్. మీకు కావాలంటే కాస్త వాటర్ వేసుకొని పల్చగా కూడా చేసుకోవచ్చు. అలా పల్చగా చేసుకున్నారనుకోండి, మీరు ఇడ్లీలోకి తింటే చాలా బాగుంటుంది. కానీ నాకు ఇలా డ్రైగానే ఇష్టం. సో నేను రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ ఉసిరికాయ చట్నీ రెడీ అయిపోయింది. చూడండి, ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకుందాము. చాలా బాగుందండి. కొంచెం ఆ ఉసిరికాయ నుంచి వగరు టేస్ట్ సూపర్గా ఉంది. మరి ఈ చట్నీకి నేను తాలింపు పెడితేనే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి తాలింపు కోసం మీ అందరికీ తెలుసు కదా, మీకు ఎలా కావాలో మీరు అలా తాలింపు పెట్టుకోవచ్చు. నేను కొంచెం అంత శనగపప్పు, అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ పెనం వేడెక్కింది, ఇందులో కాస్త ఆయిల్, ఇప్పుడు ఇందులో మనం నూనె వేడెక్కాక జీలకర్ర, అలాగే ఆవాలు, ఒక ఎండుమిరపకాయ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మినప్పప్పు. ఎప్పుడైనా చట్నీలకి కొంచెం మినపప్పు, శనగపప్పు వేసుకుంటే తింటూ ఉంటే కరకరలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా శనగపప్పు. అలాగే మన ఎవరెస్ట్ వారి హింగువ చిటికెడు. మనం ఈ పప్పుని కాస్త కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాము.
చూడండి మన తాలింపు చక్కగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మీరు కొంచెం అంత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ఈ ఉసిరికాయ చట్నీని బౌల్లో సర్వ్ చేసుకుందాం. చెప్పాను కదా, మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ ఇలా తింటేనే చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు మనం ఈ తాలింపు వేసేసుకుందాం. ఈ ఉసిరికాయ పచ్చడి మీరు అన్నంతోనైనా తినొచ్చు, లేదంటే దోశతోనైనా తినొచ్చు, లేదంటే చపాతీతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. సో మరి ఈ సింపుల్ అయిన చట్నీ అదే అండి ఉసిరికాయ చట్నీ. నేను రైస్తో ఎంజాయ్ చేస్తాను. సో మరి మళ్ళీ కలుద్దాం. చకచక చట్నీ. స్వప్న మీకోసం నెక్స్ట్ చిట్టి చిట్టి పిల్లల కోసం మంచి వంటలు చూపిస్తుంది. జీ తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది మన చిన్నారి పొన్నారి బుజ్జాయిల కోసం. జనరల్గా మనం టూర్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఊరికి ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినా పెద్దవాళ్ళం అయితే ఏదో ఒకటి తినేస్తాం, కానీ చిన్నపిల్లలకి ఏది పెట్టాలి, ఇంటి నుండి ఏం చేసుకొని తీసుకెళ్ళాలని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది మనం ఇన్స్టెంట్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్గా పిల్లలకి చేసి ఇవ్వడానికి. అయితే దానికి మనకు కావాల్సింది ముందుగా పెసరపప్పుని వాటర్లో మంచిగా కడిగేసి దాన్ని ఒక డ్రై బట్ట ఉంటుంది కదా, వైట్ కలర్ అయినా ఏదైనా ఒక బట్టని, కాటన్ బట్టని తీసుకొని మొత్తం వాటర్ అంతా పోయేలాగా కడిగి పెట్టాలి. అలాగే బియ్యం కూడా చూడండి మొత్తం పొడి పొడిగా అయ్యేలాగా నీడలోనే ఆరబెట్టాలి, ఎండలో కాదు. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నెయ్యి, ఒక టీ స్పూన్ నెయ్యి పెనంలో వేసి ఇప్పుడు ఈ బియ్యంని అలాగే ఈ పెసరపప్పుని ఇవి రెండు కలిపి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా వేయించుతూ ఉండాలి. కానీ ఎక్కువ పెద్ద మంటలో కాదు, ఇలా చిన్న మంటలోనే పెట్టి లైట్గా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేపుతూనే ఉండండి. చూడండి ఇవి వేగుతూ ఉంటే మనకి చిటపట అంటూ ఉన్నాయి కదా, మనం కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే నెయ్యిలో బియ్యం ఇంకా పెసరపప్పు మంచిగా మొత్తంగా వేగిపోవాలి. లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే పిల్లలకు పెడితే వాళ్ళకి కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకొని ఇలా మంచిగా వేపాలి. వేగిన తర్వాత కొంచెం మీరు నోట్లో వేసుకొని తిని చూడండి. బాగా వేగింది అనుకుంటేనే అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, కరెక్ట్గా ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేయకండి, మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేయాలి. కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది కదా, దీన్ని మనం మిక్సీ గిన్నెలో వేయాలి. మనం చిన్నపిల్లలకి పెడతాం కదా, దీన్ని ఫైన్గా మొత్తంగా పౌడర్ చేసుకుంటేనే బాగుంటుంది. మొత్తం ఫైన్ పౌడర్ చేసేద్దాం. చూడండి ఇప్పుడు మొత్తం ఫైన్ పౌడర్ అయిపోయింది కదా, ఇలా ఫుల్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇందులోకి కొంచెం మిల్క్ పౌడర్, ఏదైతే మీ పిల్లలకి మీరు జనరల్గా ఇచ్చే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది లేకపోయినా ఏ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు. మనం ఒక టీ స్పూన్, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. నేను ఒక చిన్న కప్పు బియ్యం, ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా, దానికి ఏదైనా సరే ఒక కప్పు తీసుకుంటే అందులో 1/4 పావు అంటారు కదా, పావు పాల పౌడర్ కలిపితే సరిపోతుంది. చూడండి ఇప్పుడు నేను దీనికి ఒక టీ స్పూన్ మటుకే పాల పౌడర్ కలిపాను. ఇందులో పాల పౌడర్ ఎందుకు కలిపానంటే పాల పౌడర్లో ఆల్రెడీ కొంచెం లైట్గా షుగర్ ఉంటుంది, ఇంకా అది వాటర్లో మిక్స్ చేస్తే థిక్గా వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుందని. జనరల్గా మనం పిల్లలకి పెట్టేటప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్లో కూడా అలాగే పాల పౌడర్ మిక్స్ చేస్తే పిల్లలకి ఆ టేస్ట్ నచ్చుతుంది కదా, అందుకని నేను ఇందులో పాల పౌడర్ మిక్స్ చేశాను. ఈ పౌడర్ని మీరు కొంచెం వామ్ వాటర్లో, పిల్లలకి పెట్టే ముందే వామ్ వాటర్లో ఇది మిక్స్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు దీన్ని మటుకి ఇలా కవర్లో అలా కాకుండా కొంచెం టైట్గా ఉన్న బౌల్లో ఇలా ఒక డబ్బాలో, కానీ దీని మూత మటుకి చాలా టైట్గా ఉండాలి, గాలిపోకుండా ఇలా డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్తే 1 వీక్ పిల్లలకి మీరు హ్యాపీగా మీ టూర్ని ఎంజాయ్ చేస్తూ మీ పిల్లలు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఎలా కలపాలో కూడా నేను చెప్పిస్తాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో చూడండి లైట్గా పొగలు వస్తున్నాయి కదా,
1 టీ స్పూన్. ఇంకా కొంచెం పల్చగా ఉంది అనుకుంటే కొంచెం యాడ్ చేయండి. కానీ ఇది కలిపిన తర్వాత కొంచెం ఒక 30 సెకండ్స్ కల్లా కొంచెం చిక్కబడుతుంది. అందుకని ఒకేసారి కలపకుండా చూస్తూ కలపండి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం చిక్కబడుతుంది. లేదు ఇంకొంచెం పౌడర్ పడుతుంది అనుకుంటే మీరు పౌడర్ని యాడ్ చేయండి. ఇప్పుడు మనకి పిల్లలకి పెట్టడానికి ఇది కరెక్ట్గా ఉంది. ఈ థిక్నెస్ చాలండి, మరీ గట్టిగా పెట్టకండి పిల్లలకి ఎప్పుడు. కానీ మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే పిల్లలకి చకచక ఇన్స్టెంట్ ఫుడ్ రెడీ చేసేయండి, పిల్లలకి ఇచ్చేయండి. మరి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. మీ షెఫ్ స్వప్న వైట్ల. బాయ్ అండి. మీ స్పెషల్ రెసిపీ కూడా మన వారవ వంటల్లో పాల్గొవచ్చు. మీరు మీ ఫేవరెట్ రెసిపీ మాకు పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోవచ్చు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. ఈ వారం ఎన్నో కొత్త వంటకాలు చేసేసుకున్నాం. మరి సోమవారం కూడా ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం.